ఒకరోజు కావేరి, కాంచన ఇద్దరూ తమ ఊరి బజారుకు వెళ్లారు. బజారులో గోలగోలతో పండ్ల బండ్లు, వస్త్రాలు, పిల్లల గోల అలరిస్తున్నాయి. అల్లరి చేస్తూ తిరుగుతున్న కాంచనకు ఒక్కసారిగా ఒక ప్రత్యేకమైన బండి కనిపించింది. అది పెద్దయ్య బండి. ఆ బండిలో చక్కని రంగుల మిఠాయిలు ఉన్నాయి. పెద్దయ్య నెమ్మదిగా వాటిని అమ్ముతున్నాడు. అక్క, ఆ బండిని చూడు. ఆ బుట్ట ఎంత అందంగా ఉంది అని కాంచన ఆనందంగా చెప్పింది. కావేరి సైతం ఆ బుట్టను చూశాక ఆశ్చర్యపోయింది. ఆ బుట్టలో ఉన్న మిఠాయిలు ఎంత తిన్నా మళ్లీ పుడుతుంటాయి. ఆ బుట్ట మిఠాయిలు ఎప్పుడూ తీరవని అందరూ అంటారు అని కావేరి చెప్పింది. కాంచన వెంటనే బుట్ట దగ్గరకు వెళ్లి పెద్దయ్యను అడిగింది. తాతయ్య, ఈ బుట్టలో ఉన్న మిఠాయిలు ఎప్పుడూ తీరవు ఏమిటి? పెద్దయ్య నవ్వుతూ చెప్పాడు. ఈ బుట్ట మాయవంతమైనది అమ్మాయిలారా. ఇది నాకు నా తాతయ్య నుండి అందింది. కాని ఈ బుట్టకు ఒక చిన్న నిబంధన ఉంది. ఎవరైతే దురాశ, స్వార్థం లేకుండా ఇతరులతో పంచుకుంటారో వారికే ఇది ఉపయోగపడుతుంది. ఆ మాట విన్న కాంచనకు ఆ బుట్ట తనదిగా చేసుకోవాలనే తపన వచ్చింది. ఈ బుట్ట మన ఇంటికి తీసుకెళ్తే ఎప్పుడూ మిఠాయిలు తినవచ్చు అని తనలో తాను అనుకుంది. తన అక్కకి చెప్పకుండా కాంచన ఆ బుట్టను తీసుకుని ఇంటికి తీసుకెళ్ళింది. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఆ బుట్టలో మిఠాయిలు రావడం ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా మిఠాయిలు పుట్టలేదు. తర్వాత కావేరి విషయం తెలుసుకుని కాంచనతో మాట్లాడింది. ఈ బుట్ట గురించి పెద్దయ్య చెప్పిన మాటలు గుర్తు పెట్టుకో. ఇది పంచుకునే గుణం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అంది. కాంచన తన దురాశపై విచారించింది. తాను చేసిన తప్పు అంగీకరించి బుట్టను తిరిగి తీసుకెళ్లి పక్కింటి పిల్లలతో పంచిపెట్టాలి అని నిర్ణయించుకుంది. ఆశ్చర్యంగా మిఠాయిలు మళ్లీ పుట్టడం మొదలయ్యాయి. కాంచన తన చుట్టూ ఉన్న చిన్న పిల్లలందరికీ మిఠాయిలను పంచడం మొదలుపెట్టింది. ఆ మిఠాయిలు తిన్న పిల్లల ముఖాల్లో సంతోషం తొంగి చూస్తోంది. ఆ సాయంకాలం కావేరి, కాంచన పెద్దయ్య దగ్గరికి వెళ్లి అడిగింది. తాతయ్య, ఈ బుట్ట మాకు ఎందుకు ఇవ్వాలి అనిపించింది? పెద్దయ్య ఉద్వేగంతో చెప్పాడు. ఈ రోజుల్లో పిల్లలకి పంచుకోవడమే ముఖ్యమని పిల్లలకి నేర్పించాలి. మీలాంటి పిల్లలే ఈ బుట్ట యొక్క నిజమైన అర్థం తెలుసుకోగలరు అని తాతయ్య చెప్పరు. ఆ రోజు నుంచి కావేరి, కాంచన ఆ బుట్టతో తమ ఊరిలోని అందరి పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టారు. ఆ బుట్ట కేవలం స్వీట్ బుట్టగానే కాక సంతోషం పంచే సాధనంగా మారింది. వీరి ప్రయత్నంతో గ్రామంలో పిల్లలందరి మధ్య ఐక్యత పెరిగింది.